హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న, రేపు 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్ హిందీ సబ్జెక్టు పరీక్ష రాయబోతున్న విద్యార్థులందరి కోసం మీకు రివిజన్లో భాగంగా ఇప్పుడు 6వ పాఠం 11వ పాఠం 6th లెసన్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, 11th లెసన్ జల్ హీ జీవన్ హై. ఈ రెండు పాఠాల నుండి 10 మార్కుల ప్రశ్న అంటే క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28లో 6వ పాఠానికి సంబంధించి హిందీ అని కనబడితే చాలు, ఇప్పుడు నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాన్ని చక్కగా రాసేయండి. అదేవిధంగా జల్ హీ జీవన్ హై, జల్ అని కనబడితే, జల్ సమస్య, జల్ హీ జీవన్ హై అని ఏదైనా కానీ జల్ అని కనబడితే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోయేది రాసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేద్దాం ఆ టాపిక్లోకి. 10 మార్కుల ప్రశ్నలైనా రాసే విధానం ఆల్రెడీ మీకు తెలుసు. శీర్షక్, లేఖక్ పరిచయ్, సారాంశ్, క్వశ్చన్ లాగా ఇచ్చినట్లయితే సైడ్ హెడ్డింగ్, నీతి, సందేశ్, ఈ విధంగా రాయాలి. దీనికి సంబంధించి నేను ప్రతి పాఠానికి కూడా సారాంశాలని, బిగ్ క్వశ్చన్స్ని నేను ఆల్రెడీ మీకు వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. ఆ వీడియోస్లో చూడండి, అక్కడ ప్రతి పదాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, అక్కడ కూడా గమనించగలరు మీరు. ఒకసారి రివిజన్ టూకీగా ఫైనల్ రివిజన్ ఒకసారి చూద్దాం. 6వ పాఠానికి వస్తే విశ్వభాష హిందీ అని అంటారనమాట. లేకపోతే రాష్ట్రీయ ఏకతాకి దృష్టి సే హిందీ కా మహత్వం అని చెప్పి ఈ విధంగా ప్రశ్నల్ని అడిగే అవకాశం ఉంది. ఇలా అడిగినప్పుడు మొదట ఇంట్రడక్షన్ పార్ట్గా ఒక పారాగ్రాఫ్ రాద్దాం. ఇక్కడ ఎందుకంటే 6వ పాఠంలో కవి పరిచయం, లేఖక పరిచయం ఇలాంటివి మనకేమి లేవు కాబట్టి. హిందీ హమారీ రాష్ట్ర భాష. హిందీ అనేది మన జాతీయ భాష. దాని లిపి దేవనాగరి లిపి. గాంధీజీ గారు తన జీవితాన్ని స్వాతంత్రంతో పాటుగా, అంటే స్వాతంత్రాన్ని తెప్పించాలి అనే ఆ ఉద్దేశంతో పాటుగా హిందీకి సేవ చేయడంలో తన జీవితాన్ని అంకితం చేశారు అనే టాపిక్ని ఇంట్రడక్షన్ పార్ట్లో అక్కడ మనం రాయాలి. ఆ తర్వాత విశ్వభాష హిందీ, లేదు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో ఆ క్వశ్చన్కి సంబంధించిన సైడ్ హెడ్డింగ్ని రాసి మనం 4 పారాగ్రాఫ్లుగా జవాబుని రాయాలి. నేను మీకు ఇక్కడ పాయింట్స్ లాగా మీకు ఆన్సర్ని ఇచ్చి ఉన్నాను. ఆ పాయింట్స్ని మీరు ఏంటంటే ప్రతి 4 పాయింట్లని ఒక పారాగ్రాఫ్గా మీరు రాస్తే సరిపోతుంది అనమాట. హిందీ అనేది ఆన్సర్లోకి వెళ్తే, హిందీ అనేది ఎలాంటి భాష అంటే అది భారతీయుల శ్వాసలోనే నిండి ఉంది. అది అందరి సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, మన దేశ గొప్పతనానికి ప్రతీక అన్నమాట. భారతదేశానికి స్వాతంత్రం తెప్పించడంలో హిందీకి ఒక గొప్ప స్థానమే ఉంది. హిందీ అన్ని ప్రాంతాలను కలిపి ఉంచుతుంది అని చెప్పి మొదటి పారాగ్రాఫ్ రాద్దాం. ఇక 2వ పారాగ్రాఫ్ విషయానికి వస్తే, ఈరోజు మనం 1 కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దివస్ని జరుపుకోవడం జరుగుతుంది. విదేశాలలో కూడా హిందీకి సంబంధించిన రచనలు రాస్తూ ఉన్నారు. హిందీ యొక్క డిమాండ్ అంటే హిందీకి మాంగ్ విశ్వభరమే, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ పోతుంది అనేది 2nd పారాగ్రాఫ్లో రాస్తే సరిపోతుంది అనమాట. 3rd పారాగ్రాఫ్ విషయానికి వస్తే, కేంద్రీయ హిందీ సంస్థాన్ అంటే మన జాతీయ హిందీ డిపార్ట్మెంట్ ఏం చేసిందిరా అంటే, శిక్షణ ప్రశిక్షణ కార్యంసే, వాళ్ళు చదువు చెప్పడం, ట్రైనింగ్ ఇవ్వడం, ఇలాంటి పనుల ద్వారా మన దేశంలోనూ విదేశాలలోనూ హిందీ కోసం తమ వంతు పాత్రని వాళ్ళు వహిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 150 కన్నా ఎక్కువ యూనివర్సిటీలు అంటే విశ్వవిద్యాలయ హిందీకి సంబంధించిన కోర్సుల్ని నేర్పిస్తూ ఉన్నారన్నమాట. ఈరోజు హిందీ అనేది కొత్త కొత్త ఎంప్లాయ్మెంట్స్, రోజ్గారోం కా ప్రముఖ ఆధార్ ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వడంలో అది చాలా ముఖ్యమైనదిగా మారిపోయిందన్నమాట. బ్యాంకుల్లో అయినా కానీ, సినిమా రంగం అంటే ఫిల్మ్, మీడియా రంగం, పరిశ్రమలు, ఉద్యోగం, అన్ని క్షేత్రాలలో, అన్ని రంగాలలో హిందీకి ఉపయోగించడం జరుగుతూ ఉందన్నమాట. ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్గా అంటే 3వ పారాగ్రాఫ్గా దీన్ని రాద్దాం. ఇక చివరి పారాగ్రాఫ్ దగ్గరికి వస్తే, హిందీ కోట్లాది మందికి బతుకు తెరువుగా అంటే జీవికా బంచుకి హై అని బతుకు తెరువుగా మారిపోయింది. ఇక
ప్రపంచమంతా కూడా హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి నెల 10వ తారీఖున విశ్వ హిందీ దివస్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం చెప్పగలం ఏమని అంటే, హిందీ అనేది కేవలం రాష్ట్ర భాష హీ నహీ, యహ్ అంతర్రాష్ట్రీయ భాష హై, విశ్వ భాష హై అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది 4వ పారాగ్రాఫ్గా రాసి దాన్ని అక్కడికి ఎండ్ చేద్దాం. ఇక నీతి సందేశ్ అనే దగ్గరికి వస్తే ఏందిరా అంటే, నీతి సందేశ్ దగ్గర మనం సొంతంగా हिंदी राष्ट्रभाषा है। यह सीखने से हम देश के हर कोने में नौकरी कर सकते हैं, तीर्थाटन कर सकते हैं, हिंदी से देशभक्ति बढ़ती है, संस्कृति जान सकते हैं అని ఇలాంటి పాయింట్స్ ఏదో ఒకటి రాసేవచ్చు. హిందీ నేర్చుకోవడం వల్ల, హిందీ అనేది మన జాతీయ భాష, అది నేర్చుకోవడం వల్ల మనం దేశవ్యాప్తంగా ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కడైనా జాబ్ చేయొచ్చు, దేశభక్తి పెరుగుతుంది, సంస్కృతి తెలుసుకోగలం అని సందేశ్ దగ్గర మనం రాస్తే సరిపోతుంది అన్నమాట. ఇక 11th లెసన్ దగ్గరికి వెళ్తే జల్ హీ జీవన్ హై అని చెప్పి 11th లెసన్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ లేఖక పరిచయం అని చెప్పి శ్రీ ప్రకాష్ గారి గురించి ఒక 4 మాటలు ఆయన గారి గురించి రాయాలి. శీర్షక్ అని పెడతాం, జల్ హీ జీవన్ అని రాస్తాం. లేఖక పరిచయం అని పెడతాం, శ్రీ ప్రకాష్ గారి గురించి ఒక 4 మాటలు రాస్తాం. దాని తర్వాత ఇక్కడ ప్రశ్నగా అడిగితే ప్రశ్నలో నుంచి సైడ్ హెడ్డింగ్ ని తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఇంట్రడక్షన్ పార్ట్గా ముందు వాటర్ గొప్పతనం ఏంటో, అది ఎందుకు యూజ్ చేస్తామో దాన్ని రాయాలి. ముఖ్యంగా చూడండి, మన జీవితంలో వాటర్కి చాలా ప్రాధాన్యత ఉంది. వాటర్ అనేది లేకుండా ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా ఉండలేదు. వాటర్ మీదనే అందరూ డిపెండ్ అవుతారు. ఇక వాటర్ అనేది మన ఇంటి దాకా మనం తెచ్చుకునే వాటర్ని మనం जल का उपयोग पीने के लिए అంటే తాగడానికి, खाना बनाने, नहाने, मुंह धोने, कपड़े बर्तन धोने, शौचालय के लिए कर रहे हैं. అన్నం వండుకోవడానికి దాన్నే వాడుకుంటాం, మొహం కడుక్కోవడానికి, స్నానానికి, గుడ్డలు ఉతకడానికి, సామాన్లు కడుక్కోవడానికి అన్నిటికి కూడా వాటర్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంతేకాదు పంట పొలాలకి వాటర్ సప్లై చేయడానికి కూడా, పంటలు పండించడానికి కూడా వాటర్ మనకి చాలా అవసరం అన్నమాట. ఈ విధంగా ఒక మాటలో చెప్పాలంటే జల్ హీ జీవన్ హై, వాటరే సర్వస్వం అని చెప్పి మనం చెప్పొచ్చు అన్నమాట. అయితే ఈరోజు అది ఇంట్రడక్షన్ పార్ట్గా దాన్ని రాసేస్తాం. దాన్ని రాసిన తర్వాత ఏందిరా అంటే సైడ్ హెడ్డింగ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో దాన్ని రాస్తాం. దాన్ని రాసిన తర్వాత ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో వాటర్ ప్రాబ్లం ఉంది. దాన్ని సమాధానంగా ప్రభుత్వంతో పాటు మన వంతు పాత్ర కూడా చాలా అవసరము. కింద చెప్పిన ఈ పనుల ద్వారా మనం ఈ జల సమస్య అంటే వాటర్ ప్రాబ్లంని మనం దూరం చేయవచ్చు అని చెప్పి కొన్ని పాయింట్స్ మనం కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్స్గా రాయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ పారాగ్రాఫ్గానే రాయాలని రూల్ ఏమి లేదు, పాయింట్స్గా రాయొచ్చు. లేదు నేను పారాగ్రాఫ్గా రాస్తాను అంటే ఎవ్రీ 3 or 4 పాయింట్స్ 1 పారాగ్రాఫ్గా కూడా రాయొచ్చు అనమాట. చూడండి నాన్న, మొదట జలస్రోతం అంటే డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్, ఆ తాగునీటిని స్టోరేజ్ చేసిన ఆ ప్లేసెస్ని మనం కలుషితము చెయ్యరాదు. అలాగే వాన నీటిని సముద్రంలో కలవకుండా ఆపాలి. నదుల మీద ఆనకట్టలు కట్టి నీటిని మనం ఉపయోగించుకోవాలి. అంతేకాదు ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలను నదులలో ప్రవహింప చెయ్యకూడదు అని చెప్పి ఒక పారాగ్రాఫ్గా రాయండి. అలాగే నదులలో కానీ, జలాశయం అంటే చెరువుల్లో కానీ కపడే ఔర్ బర్తన్ గుడ్డలు ఉతకడం, సామాన్లు కడగడం, పశువుంకో ధోన అలాగే పశువుల్ని స్నానాలు చేయించడం ఇలాంటివి చెయ్యరాదు.
వాటర్ని వ్యర్థం చేయరాదు, సద్వినియోగం చేసుకోవాలి. చెట్లను అంటే మొక్కలను నాటి ప్రకృతిని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్, నదులు, చెరువులు ఇలాంటి వాటి సమక్షంలో మనం మలమూత్ర విసర్జన చెయ్యరాదు అనేది ఇక్కడ దాకా మనం ఇంకొక నెక్స్ట్ పారాగ్రాఫ్గా రాయొచ్చు. చివరి పారాగ్రాఫ్గా ఏంటంటే నయీ తకనీకీకే మాధ్యం సే, న్యూ టెక్నాలజీ ద్వారా ఏం చేయాలరా అంటే సముద్రపు నీటిని శుద్ధి చేసి మనం దాన్ని తాగునీటిగా వాడుకోవచ్చు అనేది రాయాలి. స్కూళ్ళలోనూ కాలేజీలలోనూ పాఠ్యపుస్తకాలలో పాఠాలలో వాటర్ యొక్క గొప్పతనాన్ని చెప్పే ఒక టాపిక్ ఉండాలి. అలాగే సామూహిక చర్చల ద్వారా, డిబేట్ కార్యక్రమం అంటే వాద వివాద కార్యక్రమాల ద్వారా మనం ఈ వాటర్ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా జనసంఖ్య పెరగకుండా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలని పాటించాలి అని చెప్పి ఈ విధంగా ఆ పారాగ్రాఫ్తో ఈ ఆన్సర్ని ఎండ్ చేయొచ్చు అనమాట. చివరిగా ఎందుకు అంటే మన పద్ధతి ప్రకారం నీతి సందేశ్. నీతి సందేశ్ అనేది మాత్రం ముఖ్యంగా రాయాలి, ఎందుకంటే అది 2 మార్కులు కాబట్టి. ఇక్కడ నీతి సందేశ్ అనేది ఏమీ లేదు నాయన. జల్ కా మహత్వ జానికర్ జల్ కి రక్ష కర్నీ చాహియే, జల్ హీ జీవన్ హై అని రాస్తే చాలు. వాటర్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వాటర్ని మనం చక్కగా వాడుకోవాలి, వేస్ట్ చేయకూడదు. వాటర్ మన జీవితంతో ఎంతో ముడిపడి ఉన్నది అని చెప్పి దానికి అర్థం అన్నమాట. ఇవి ఇది 6th లెసన్ నాన్న. ఇక 11th లెసన్ నేను 2వ పాఠం, 5వ పాఠం, 6వ పాఠం, 11వ పాఠం రివిజన్లో భాగంగా మీకు చెప్పడం జరిగింది. మీరు 12వ పాఠం కలాం కే విచార్ అమల్ మే లానే కే లియే హమ్ క్యా కర్ సక్తే హై అని 12వ పాఠం ఉంది. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా స్టూడెంట్స్? ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.